అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ఈ వీడియోలో చెబుదాం అనుకుంటున్నాను నేను. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం దాడులు అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర వ్యవహారం చేస్తున్నాయి. ఇట్లాంటి ఈ లాంగ్వేజ్లో ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలంట కార్యకర్తలంట ఇబ్బంది పెట్టేస్తున్నారంట. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసుల వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందంట. పోలీస్ వ్యవస్థ ఏ రకంగా మారిపోయిందో మీ చెప్పు చేతల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా మారిపోయిందో చూసాం కదండి అందరం. ఎంత ఎంత ఒత్తిళ్లకు గురయ్యి మీరు వాళ్ళని మీకు అనుకూలంగా మార్చేశారో, వాళ్ళు చేయాల్సిన పనులను వాళ్ళు సక్రమంగా చేయనీయకుండా అన్యాయంగా వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెట్టేశారు మీరు. వాళ్ళ ఉద్యోగాలకి అసలు వచ్చేలాగా చేసింది మీరు. ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుందామనే పరిస్థితి తీసుకొచ్చారు. మీకేముంది, మీ ప్రభుత్వం వెళ్ళిపోయింది, మీరు ప్రశాంతంగా పక్కకి వెళ్ళిపోయారు. ఇవాళ ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు చెప్పిందల్లా చేసి తప్పక తలాడిచ్చేసి ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేయించి మీరు వాళ్ళ చేత అర్ధరాత్రి మనిషిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి పడుకుంటున్న వ్యక్తిని, అది కూడా వితౌట్ ఎన్ని ప్రోటోకాల్ లేకుండా చాలా అవమానకరంగా చేయించారు. మీరు కదా వాడుకుంది పోలీసుల వ్యవస్థని ఇష్టం వచ్చినట్టు. అసలు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడనే లేదు, ఇంకా ఎవరు అధికారంలోకి ఇంకా కరెక్ట్గా బాధ్యతలే చేపట్టలేదు. ఇంకా అప్పుడే మీరు పోలీసు వ్యవస్థని నిస్తేజం చేసేసారని చెప్పి అంటున్నారు. అధికార ఒత్తిళ్లు కంట పోలీసు వ్యవస్థ నిశ్చయించిందంట. ఆయన చేసిన గవర్నర్ గారే విన్నవించుకున్నారు నిర్ణయం. వెంటనే జోక్యం చేసుకుని పచ్చమోకల అరాచకాలు లాంగ్వేజ్ చూసారా, ఇలాగే ఉంటుంది. ఇంక ఈ లాంగ్వేజ్ ఈ రకమైన ఆలోచన దూరతున్న అలాగే ఉంటుంది. కాబట్టి ఆ లాంగ్వేజ్తో ఆయన ఈ ఆస్తులు ప్రభుత్వ అడ్డంగా రక్షణ ఇవ్వాలని విత్తి చేస్తున్నాం. టీడీపీ దళ కారణంగా నష్టపోయిన ఎట్లా ఏమీ లేకుండా ఇంకా. కాకపోతే తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం యొక్క కార్యకర్తలకి నేను తెలియజేసుకునేది ఏంటంటే, మీరు ఎక్కడన్నా ఉత్సాహంగా మీరు చిన్న గోరంతా చేసిన అల్లరిని ఈ మాజీ సీఎం గారు కానీ వారి అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కొంతగా చేసి దాన్ని మన అధినాయకులకి, పార్టీలకి, ఈ ప్రభుత్వానికి ఏర్పడిన ప్రభుత్వానికి కూడా నష్టం కలిగించే విధంగా ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఈ అలయన్స్ గవర్నమెంట్ యొక్క ప్రతి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరికీ మనం తెలియజేసేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా కాన్షియస్గా ఉండాలి. యాక్చువల్గా వీళ్ళు ప్రభుత్వంలో నుంచి వెళ్ళిపోయారు, మనల్ని ఏం చేస్తారులే అనుకోమాకండి. వాళ్ళ యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుంది. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేసేయాలా, త్వరగా ఎప్పుడు వీళ్ళకి గొడవలు పెట్టేసేయాలా, ఎప్పుడు త్వరగా మనం ఎక్కేసేయాలా, ఈ ఆలోచనలోనే ఉంటారు వాళ్ళు. సాధారణ కార్యకర్తలకి అర్థం కాకపోవచ్చు యాక్చువల్గా. ఎందుకంటే పెద్ద వాళ్ళ థింకింగ్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అప్పుడే నిన్న మీటింగ్ పెట్టేసుకున్నారు వీళ్ళు, పోస్ట్ మార్టం చేశారు, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ జరిగిందని. ఈవీఎంలు హ్యాకింగ్ అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు. ఈవీఎం హ్యాకింగ్ అనేది అసలు ఇంపాసిబుల్. అది వాళ్ళ ఓటమిని అంగీకరించలేక ఈవీఎం హ్యాకింగ్ చేశారు అని చెప్పి అన్నారు. ఈవీఎం హ్యాకింగ్ చేయగలిగేది అయితే స్టేట్లో ఏంటి, ప్రధానమంత్రి గారు చేయగలరుగా. ఈవీఎం హ్యాకింగ్ చేయగలిగితే ఆయన ఇప్పుడు బొటాపోటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనే 350, ఆయన 400 అన్నాడు కదా, 400 తెచ్చేసుకోగలగా, అంత దమ్ముందిగా ఆయనకి. కాబట్టి ఈ పనికి మాలిన మాటలు మాట్లాడతారు. కాబట్టి అలా ఉచ్చులో పడిపోకుండా మీరు చేసే చిన్న పనిని మీరు ఒక గోడ కూల్చో, ఒక జెండాను పీకు వెళ్ళిపోతారు. అక్కడ పెద్ద విధ్వంసం క్రియేట్ చేసి అదంతా మీరే చేశారనే ఇది భ్రమలో జనాలకి క్రియేట్ చేస్తారు. కాబట్టి చాలా అవేర్నెస్గా, కాన్షియస్గా ప్రతి కార్యకర్త, కింద స్థాయి కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. చాలా అనుకువగా, చాలా సహనంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పైన ఆ నాయకులు కాకుండా కింద ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డిస్ప్యూట్స్ ఈజీగా క్రియేట్ చేయడానికి ఆపోజిట్ పార్టీస్ ప్రయత్నం చేస్తుంటాయన్నమాట. కాబట్టి చాలా ఆలోచించి ఉత్సాహాన్ని ఉంచుకోండి, అవసరమైనప్పుడు చూపించుకోండి. అనవసరమైన విషయాల జోలికి అప్పుడే వెళ్ళి మీరు అనవసరంగా, ఎందుకంటే చట్టం తను చేసుకుపోతుందని అనే మాట అంటారు కదా. కాబట్టి అది ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరన్నా
తప్పుగా ప్రవర్తిస్తే ఆ కార్యక్రమాలు నిదానంగా జరుగుతాయి. మీరు ఊరికే ఉద్రేకపడిపోయి ఏదన్నా ఒక చిన్న అల్లరి చేసిన దాన్ని కారణంగా వాళ్ళు ఏకంగా పెద్ద ఇక్కడ ఏదో చాలా ఘోరాలు జరిగిపోతున్నాయని ఇమ్మీడియట్గా సీఎం గారు అసలు ఇంతకుముందు జరిగిన ఎన్ని దారుణాలకి ఆయన ప్రభుత్వంలోకి ఎప్పుడు ట్వీట్ చేయని, ఎప్పుడు రెస్పాండ్ చేయని ఆయన ఇంకా ప్రభుత్వం ఏర్పడనే లేదు, అప్పుడే వాళ్ళ మీద దాడులు జరిగిపోతున్నాయని చెప్పేసి ట్వీట్ చేశారు. ఇదే ట్వీటు, ఇలాగే ట్వీట్లు ఇంతకుముందు కూడా చేస్తుంటే ఆయన నిజంగానే గౌరవం పెరిగేది. ఒక అమర్నాథ్ రెడ్డిని ఆ కుర్రను చంపేసినప్పుడు కానీ ఎన్ని జరిగినాయి ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆయన. కాబట్టి చాలా రెడీగా ఉంటారు, చాలా రెడీగా ఎప్పుడు ఏం పాయింట్ దొరుకుద్దా, వీళ్ళని విచ్ఛిన్నం చేసేద్దాం, వీళ్ళని పాడు చేసేద్దాం అని. మీ పక్కనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాలు వేసి తిరుగుతుంటారు, జాగ్రత్త. మీ పక్కనే మీ నాయకుల్లోనే కోవర్ట్లు ఉంటారు, వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు ఉంటారు, జాగ్రత్త. మిమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేయించగలుగుతారు, వాటిని వీడియోలు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి చాలా సుహతో కాన్షియస్గా కార్యకర్తలు చేసే పనులు అధినాయకులకి తలనొప్పి. వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మనం ఆ టైం ఇవ్వగలగాలి. ఇలాంటి చిన్న ఇలాంటి పనులు చేసుకుంటే వీటి గురించి ఆలోచించే సమయం వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఇలాంటివి ప్రస్తావన తీసుకురాకూడదు. ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్ళాలంటే, అభివృద్ధి కావాలనుకుంటే కనుక. కాబట్టి చాలా సుహతో, చాలా కాన్షియస్గా, జాగ్రత్తగా ఎవరన్నా వేరే వాళ్ళు చేస్తే మనం ఆపే పరిస్థితులు ఉండాలి, కానీ మనం చేసే పనులు ఉండకూడదు. కాబట్టి ఎక్కడన్నా 1-2 అత్యుత్సాహమైన కార్యకర్తలు ఉంటారు, వాళ్ళని మనం జాగ్రత్తగా అదుపులో ఉంచుకుని వాళ్ళ ఉత్సాహాన్ని ఎక్కడ చూపించుకోవాలో అక్కడ చూపించుకునేలాగా ఉండేది తప్ప. కాబట్టి వేరే వాళ్ళు చెప్పించుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. వేరే వాళ్ళతో చెప్పించుకునే అవకాశం మనం ఇవ్వకుండా చాలా క్రమశిక్షణతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకొక ఈ ప్రభుత్వం ఈసారి అయిపోయింది అనుకోవద్దు, చాలా టైమ్స్ రావాలి. అప్పుడు కానీ మన పిల్లల భవిష్యత్తు ఏదో మనం పని చేసుకుని బతికేస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రతి కార్యకర్తలు కూడా చాలా సహనంతో, ఓర్పుతో, హుందాగా ఉందాం.